వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీలోనే విఘాతం కలిగింది. ముఖ్యంగా సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసేంత పనిచేస్తున్నారు. ఎందుకంటే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేర్చుకున్నారు. స్థానిక నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏమాత్రం తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో సంజయ్ను చేర్చుకోవడం ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి, తనతో పోరాడుతున్న ప్రత్యర్థి, తనతో నేను నిత్యం పోరాడుతుంటాను, అతన్ని తనకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీలో ఇలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తల నుంచి అతనిపై, ఆ నేతపై తీవ్ర ఒత్తిడి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిందని జీవన్ రెడ్డి అభిమానులు వాపోతున్నారు. జీవన్ రెడ్డి నివాసంలో కలుసుకున్న అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేశారని, సంజయ్ను పార్టీలో చేర్చుకోవడం తమ రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకంగా మారిందని, ముఖ్యంగా సంజయ్ తమకు రాజకీయ ప్రత్యర్థి, ఆయన్ని ఇలా చేర్చుకుంటారంటూ జీవన్ రెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి కూడా ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడం కోసం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఆయన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా అందుతున్నాయి. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతే కాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటికిప్పుడు తాను పార్టీని వదిలే నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా ఆయన పార్టీ మారే యోచనలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఏదో ఒక పార్టీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసుకోవాలని జీవన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇంతే కాకుండా ఒకరిద్దరు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా జీవన్ రెడ్డికి పాచడుగా నిలుస్తున్నట్లు సమాచారం. సంజయ్ చేరికను వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన జీవన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిని ఎవరికీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా, ముందస్తు సమాచారం ఏది లేకుండా ఆయన్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని మంత్రులు కూడా ముఖ్యమంత్రిపై కొంతవరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. జీవన్ రెడ్డికి అన్యాయం చేస్తే సహించబోమంటూ కూడా కొంతమంది అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. అంటే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి మద్దతు లభిస్తుంది. కానీ జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఆయన తన డిమాండ్ను నెరవేర్చుకుంటారా? సంజయ్ చేరిపోయారు, ఇలాగూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఆయన నిజంగానే వేరే పార్టీలో చేరుతారా అంటే ఆయన స్పష్టమైన ప్రకటన ఇది ఇప్పటికీ జారీ చేయలేదు. తాను వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెబుతున్న ఆయన కోసం ఇతర రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకుడు ఎంపీ ఈటెల రాజేందర్ జీవన్ రెడ్డితో టచ్లోకి వచ్చారట. ఆయన ఎలాగైనా బీజేపీలో చేర్చుకుందామని ఆయన ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు గులాబీ నేతలు కూడా ఇదే పనిలో ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా సర్వనాశనమైంది. బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఇలాంటి టైంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు చూడకపోవచ్చు. మరి బీజేపీలో చేరతారా అంటే భవిష్యత్తే చెప్పాలి. జీవన్ రెడ్డి ఇష్యూతో కాంగ్రెస్ పార్టీలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, అంటే ముఖ్యంగా చేరికల విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యవహారం పార్టీలో విమర్శలకు దారితీస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అసలు విషయం బయటికి పొక్కనియకుండా, ఎవరికి తెలియకుండా చేరుతున్న నేత, చేర్పించుకుంటున్న నేత, వీళ్ల మధ్య సమాచారం ఉంటుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇది స్థానికంగా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో కొంచెం ఇబ్బందికరంగా మారింది. తాము పోరాడుతున్న వ్యక్తి, తమపై పోరాడి గెలిచిన వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. ఇదే విషయం జీవన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది. ఇదే సేమ్ సిచ్యువేషన్ చాలా చోట్ల ఉన్న జీవన్ రెడ్డి మాత్రం చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కూడా. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో చేరను అని చెప్తున్నా కానీ ఖచ్చితంగా చేరతారని కూడా అంటున్నారు.
మరోవైపు జీవన్ రెడ్డి మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. మంత్రి పదవి ఇస్తే సంజయ్ చేరికను పెద్దగా పట్టించుకోనని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది సీనియర్లు ఇదే విధమైన ఆశతో ఉన్నారు, మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో తన డిమాండ్ నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా, లేక జీవన్ రెడ్డి వేరే పార్టీలో చేరిపోతారా, ఆయన చెప్తున్నట్టు నిజంగానే వ్యవసాయం చేస్తారా, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం పక్కన పెడితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.